ఓం నమ శివాయ. కార్తీక పురాణము ఈరోజు 13వ అధ్యాయము కన్యాదాన ఫలము గురించి చదువుకుందాము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునకు ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీయు పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందులకొక ఇతిహాసం గలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజుల చేత ఓడింపబడినవాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాబముతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కనుల పండువగా, ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లు చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపము ఆచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటుల మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని తల్లిదండ్రులను నమస్కరించి అంత వందకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖము అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటులా కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను. ఒకానొక సాధుపుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని, ఓయి, నువ్వెవ్వడివి? నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలే నున్నావు. నీవీ అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా
సువీరుడు మహానుభావ, నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడని రాజుని. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యాసమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యావియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడనైనందున ఈ కారడవిలోని సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మములు ఆలోచింపక కన్యనమ్ముకుంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో నొకటి. కన్యను విక్రయించిన వారు అశిపత్ర వనమున నరకము అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థమై వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకము అనుభవించెను. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగాస్నానమొనరించిన మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దానధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా 2వ కుమార్తెను కూడా నేవడిగినంత ధనము ఎవరిస్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును గాని కన్యాదానము మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమను నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేనెరుగునంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులు నరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఏల కలిగెనని మనసునందు అనుకొని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమంగా జూచుచుందువు. నేనెప్పుడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గములోకము నుండి నరకలోకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను. అంతటా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమును కాసించి
అమ్ముకొనెను. కన్యనమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటయే కాక నీచ జన్మలెత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును గాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటికి పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పిత్రగణములు కూడా స్వర్గలోకమునకు ఏగెదరు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆపోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకు ఏగి నేను తెలిపినటుల చేసితినేని ఆ ధర్మకార్యము వలన నీ పిత్రగణము తరింతురు, పోయి రమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను. శృతకీర్తి హితవుపై సువీరుని భార్య కన్యాదానము చేయుట. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కేగును. త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ కార్తీక పురాణము చదివిన వారికి అలాగే విన్నవారికి కూడా ఆ శివానుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. 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 ఇప్పుడు లింగాష్టకం చదువుకుందాము. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం తత్ప్రణమామి సదాశివలింగం.
देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం